నాది లిప్స్టిక్ మొన్న వనజ వచ్చిందండి మన ఇంటికి. అది ఎక్స్పెన్సివ్ లిప్స్టిక్ పోయింది, తీసుకెళ్ళింది అది. తను వనజ ఎందుకు తీసుకెళ్తుంది? లిప్స్టిక్ తనకు అడగదు, పెదాలన్నీ వాచిపోతాయి, తనకు ఎలర్జీ. మీకు ఎట్లా తెలుసు? అవునా, సరే అయితే ఇది ఫోన్ ఇటీండి ఒకసారి, ఆమెకు ఫోన్ చేద్దాం. ఇప్పుడు ఎందుకు లేదు దాన్ని ఒక్క నిమిషం. హలో, వనజ, ఏం లేదు, నేను సూటిగా నిన్ను ఒకటి అడుగుతాను, నాకు ఎగ్జాక్ట్ సమాధానం కావాలి. నీకు లిప్స్టిక్ పడదా? ఎలర్జీనా? అవునండి, లిప్స్టిక్ రాసుకుంటే ఎలర్జిక్ రియాక్షన్ వచ్చి పెదాలు వాచిపోతాయండి. అవును, ఈ సంగతి మీకెలా తెలుసు? నాకెలా తెలుసు అనేది కాదు ఇక్కడ కావాల్సింది, మా వారికి ఎలా తెలుసు అనేది ఇక్కడ క్వశ్చన్. ఓ అదా, కొత్త ప్రొడక్ట్స్ ఏమన్నా ఇట్లా తెచ్చినప్పుడు ఫస్ట్ ఏ రియాక్షన్ లేకుండా ఉండటానికని మీకోసం ఫస్ట్ నాకు ఇస్తారు. బాగుంది అంటే అప్పుడు మీకు తీసుకొస్తారు. మీ గురించి చాలా కేర్ తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. అయిందా? నీ డౌట్ క్లియర్ అయిందా? ప్రతిదానికి అనుమానిస్తానే ఉంటుంది. సారీ అండి, నేను ఇట్లా అనుకోలేదు. అసలు ప్రతిదానికి అనుమానం కదా, నీ మంచి గురించి. అవునులేదు, సారీ సారీ అండి, మీకు కోపం రావటం సహజం. సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అనుకోకండి. సారీ. మళ్ళీసారి నువ్వు ఇట్లా చేస్తే మాత్రం నమ్మాలి మనిషిని. ఓకే.